రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో 2 నెలల పసికందును కాపాడి అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీ పరిధి లాల్ సింగ్ తండాకు చెందిన రేణుక వినోద్ దంపతులకు గతేడాది నవంబర్లో శిశువు జన్మించింది. అయితే జనవరి 1 నుంచి శిశువు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అంగన్వాడీ టీచర్ చింటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, ఆపరేషన్ స్మైల్ టీం సభ్యులు విచారణ చేపట్టి చిన్నారిని ₹1,00,000 అమ్మినట్లు గుర్తించారు. ఇన్మూల్ నర్వ గ్రామానికి చెందిన గోవింద్ ద్వారా వేరే వ్యక్తికి చిన్నారిని విక్రయించినట్లు నిర్ధారించారు. దీంతో శిశువును శిశు విహార్కు తరలించారు. చిన్నారి తల్లిదండ్రులతో పాటు గోవింద్ అనే వ్యక్తిపై చైల్డ్ ట్రాఫికింగ్ సెక్షన్తో పాటు 143 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. లాల్ సింగ్ తాండా ఉప్పరిగడ్డ తాండా అంగన్వాడీ టీచర్ అయినటువంటి వడతావత్ చింటూ వైఫ్ ఆఫ్ గోపాల్ అనే ఆమె పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చింది. ఏమనగా తన గ్రామానికి చెందిన వడతావత్ రేణుక వైఫ్ ఆఫ్ వినోద్ 28 సంవత్సరాలు ఈమెకు గత సంవత్సరం 9 నవంబర్ 2025 రోజు ఒక ఆడపాప జన్మించిందని, ఆ తర్వాత 1/1/2026 నుంచి ఆ పాప తల్లి దగ్గర కనిపించకపోయేసరికి అంగన్వాడీ టీచర్కి డౌట్ వచ్చి ఆమె ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ మరియు స్మైల్ టీం వారి సహకారంతో విచారణ చేపట్టగా ఈమె ఎవరైతే రేణుక ఉందో పాప తల్లి ఒకతను వడతావత్ గోవింద్ అనే అతని ద్వారా అటు పాపను విక్రయించినట్లు తెలిసింది. ఈ తదుపరి చర్యకై మాకు దరఖాస్తు ఇచ్చింది. ఇటు విషయమై మేము చైల్డ్ ట్రాఫికింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఎవరెవరి హస్తం ఉంది, ఆమె విక్రయించబడ్డదా లేదంటే ఇంకా ఏం జరిగిందా అనేది మనకు తదుపరి